హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మానస ఏమన్ విలేజ్కి స్వాగతం ఫ్రెండ్స్. ఇంకా అయితే మాత్రానికి బట్టలు గిట్లు అన్నీ మొత్తం తడిసిపోయాయి కాబట్టి వర్షానికి అవి అయితే మేము ఇలాగ నేపరాయ బండ్లు అయితే చూస్తున్నారుగా, అక్కడ నేపరాయ బండ్లు అయితే వేసుకొని లోపల సామాన్లు సదురుతున్నాం అన్నమాట. మా అక్క నేపరాయ బండ్లు మోసేసరికి బాగా నీరసం అయిపోయింది మా పెద్ద అక్క. ఇంక ఇప్పుడైతే ఇంకా మిగిలింది అయితే చూపించేస్తున్నారు. ఇదిగోండి కూర్చొని ఇంకా సదురుతుంది, లేచి నించోలేకపోతుంది. అంత దడకిందగాను అంత నీరసంగాను కళ్ళు తిరిగిపోతున్నాయి అంట. బండ్లు మోసేసరికి బరువు పట్టేసిందండి. ఇదిగోండి ఫ్రెండ్స్, మా అక్క అయితే ఇంకా ఇలా బస్తాలు అయితే పెట్టింది. మేమైతే బట్టలు అయితే బ్యాగుల్లో పెట్టుకుంటాము, కానీ బ్యాగులు తడిసిపోయినందువల్ల ఇలా బస్తాలు అయితే పెట్టామన్నమాట. ఇది కూడా బట్టలదేనండి. వద్దుగా నాకు తల్లి, ఇప్పుడు ఇవన్నీ అట్టు ఇవ్వాలి. మళ్ళీ వాన వస్తుందండి, చినుకులు పడుతున్నాయి, సన్న చుక్కలు అయితే పడుతున్నాయి అన్నమాట. ఎందుకో ఎందుకా అమ్మలు ఏం చేసిన వద్దంటున్నాను. అందుకే మరి ఏం తేవాలక్క? బండ్లమ్మ నేపర బండ్లు ఇంకా సరిపోవా? చాలు. ఏది సావనక్క ఉంది పెట్టాలి. ఎడకలు తేవాలి అట్టున్నాయి కదా మా మెల్ల మీద. సరేలే మరి, వర్షం వస్తూనే ఉంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా అయితే మాత్రం ఇక్కడ వరకు అయితే సదిరేసింది. ఇంక నేపరాయ బండ్లు అయితే పెట్టేసి ఇదిగోండి. ఇంకా బుజ్జ బురద అసలు ఆడినారులేదు, చూడు పచ్చి అంత పచ్చికుంది. ఇంకా దీని కిందకి మొత్తం నీళ్ళే. ఇదిగోండి ఫ్రెండ్స్, మొత్తం నీరంతా ఎలా వచ్చి పట్ట మొత్తం ఎలా బురద అయిపోయిందో. ఇక్కడ మొత్తం చీమలు అనవసరం పట్ట తీసాను నేను. వాటిని రెచ్చగొట్టావా ఏంటి? ఇదిగోండి, షేడ్ అయితే ఇలా తీయటం వల్ల ఇంకొకవేళ వాటర్ వచ్చినా ఇలాగా కింద నుంచి వెళ్ళిపోతాయి అన్నమాట. ఏవి ఇగో ఫ్రెండ్స్, చీమలు చూడండి ఎలాగున్నాయో. మా అక్క ఉండే తినంగా ఉండకోకుండా పట్టా తీసింది. పట్ట తీయాలి కదా బుజ్జ, దులిపేయాలి కదా. అవి చూడు అటు ఉన్నాయో. వర్షానికి చీమలు చూడండి మొత్తం ఎక్కేస్తున్నాయి. అమ్మో, జర్లు గిర్లు ఏమైనా ఉన్నా వచ్చేస్తాయి. నైట్ రాలే జర్లు, జారు ఇరిగిపోయింది. జాగ్రత్త కాలు మీద పడితే ఉందా అందుకో ఒక్కబెట్టు. అమ్మో జరగవే, లేచింది తల్లి. ఫ్రెండ్స్, ఇంక ఇలా అయితే మా అక్క అయితే బండ్ర అయితే మోసుకొచ్చేసి ఇక్కడ పెట్టేసింది అన్నమాట. ఇదిగోండి, చాలామంది మాకులాగే గుడిసెలు వేసుకొని ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే వెళ్ళిపోయారు. వాళ్ళు కూడా ఇలాగే ఎక్కడి నుంచో తీసుకొచ్చుకొని వేసుకుంటారు అనమాట. అలా ఖాళీగా ఉన్న బండ్లు అయితే మేము తీసుకొచ్చుకున్నాము. ఇంకా ఫస్ట్ బండ తీసుకొచ్చినప్పుడు అది వచ్చేసింది పక్కన పిల్ల అడ్డు వచ్చేసింది కదా. రాబెట్టు, కుదురుగా ఒంట్లేదు, చేయట్లేదు, అల్లరి ఎక్కువ అవుతుంది. ఫ్రెండ్స్, ఇదిగోండి ఇంకో బండ కూడా. ఇదైతే భలే ఉంది. ఇది ఇంకా పొయ్యి మీద పెడితే ఎరగదేమో. ఇరుగుతుందా? ఏం చేస్తున్నావు? పేట ఇరిగిపోయింది. చూపిస్తున్నా ఎట్లా బాగున్నది. ఇది అదే కదా తీసుకొచ్చింది. ఫ్రెండ్స్, ఇది నేను వేరే ఏదో బండ అనుకుంటున్నాను. ఇది పొయ్యి మీద పెట్టినప్పుడు ఆ రోజు ఇరిగిపోయింది అనగా. అది ఇదిగోండి పగులు ఉంది చూడండి. ఇంకా అన్ని అట్ట పెడతావా అక్క? చూడండి, ఒక్క రోజంతా వర్షంలో రాత్రి అంతా తరగడం వల్ల మా అక్క పరిస్థితి ఎట్ట అయిపోయిందో. ఏమైంది చెప్పొద్దా? నీరసం అయిపోయింది ఫ్రెండ్స్. నువ్వే అంట ఎత్తుకో, చిన్ని పాపాయి వచ్చింది. ఇంకా నించోటే పండుకుంటావా? ఏ బొమ్మ నీ చేతిలో అది. ఇంకా లేమానసా, వర్షం వచ్చేలా ఉంది. అక్క వాళ్ళు అవన్నీ చదువుకుంటున్నారు. అసలు చేత కావట్లేదు ఫ్రెండ్స్, అందుకే ఇంకా లేకడం లేదు. నేను లేచిద్దేమని ట్రై చేస్తున్నాను హుషారు రప్పించడానికి. ఏముంది? మాట్లాడే బొమ్మ.
నాకు ఆ చెట్టు పేరు ఏం పేరు తెలియదమ్మా. కలర్ గ్రీన్ కలర్ కానీ నాగర్సన లేపు. గ్రీన్ కలర్ ఓకే కానీ తను లేపు. ఇదిగో సిటీ మాట్లాడతా. మైక్ ఛార్జింగ్ అయిపోయినట్టుంది. దీనికి 80% ఇక్కడ ఉంటుంది. ఫ్రెండ్స్ చూడండి ఎంత పెద్ద బండ అయితే మోసుకొస్తున్నారో మా అక్క వాళ్ళు. ఇదిగోండి ఇక్కడైతే నేపరాయ బండ అయితే తీసుకొచ్చేసారు. ఏమిటి ఇందాక నుంచి నువ్వు చేసిన పని లేదు, పని చేస్తానా? ఏది నీ పని? నాకు నేపి నేపి అదే నీ పనా? అబ్బో ఆయాసం వచ్చేసిందంట ఫ్రెండ్స్, మాంసం లేపి లేపి. నాపై బండ్లతో పని చేయాలా? ఇంకా మా అక్క అయితే అలసిపోయి ఇంకా మంచిగా అయితే తాగేస్తుంది. మబ్బు బాగా పట్టుందండి, అసలు గాలే వేచట్లేదు. ఇంకా నాకు చాలా పనులు ఉన్నాయి, బోళ్ళు పనులు. ముందు చెయ్యి తర్వాత వాగు. రాళ్ళకి ముందు రాళ్ళు తీసుకురామ్మ నా. ఇంకెందుకు రాళ్ళు? ఇటు ఎత్తుంది కదా, ఆ, అటు పొలం వేస్తుంది కట్టు పడిపోతుంది. అవునా రావాలి. సరేలే ఫ్రెండ్స్, ఇంకా మా అక్క అయితే నేపరాయ అయితే సెట్ చేసేస్తుంది అన్నమాట, కింద బేస్ బరువు ఆపటానికి. అలాగే వాటర్ అయితే మాత్రం ఒకవేళ వస్తే ఇలా కింద నుంచి వచ్చేస్తాయి, చిన్ని కాలు లాగా చూడండి. ఇక్కడ పైన ఏమో సామాన్లు ఉండిపోతాయి అన్నమాట, తడవవాతిగా. వర్షం పైనుంచి కురిస్తే కానీ తడవ అన్నమాట. ఈ పక్క ఇది ఎత్తుంది బుజ్జ. విశ్వం రాజంగా తీసుకురా. ఏం చేస్తున్నావా? మాంసం ముసుకేసుకున్నా, నువ్వు కూడా ముసుకేసుకున్నావా? అవునా? నేను చూపి చిరుకల విషయం ఇదిగో అమ్మ, నువ్వు రాళ్ళు తీసుకొస్తున్నావా? అక్క కానీ అది పట్టా నిండా చీమలు ఉన్నాయి అక్క, తీస్తే నైట్ మనం కొనుక్కోలేము. అవునక్క. ఇంకో పట్టా లేపు కసుకున్నాక సర్దుమవుతాయి. అయితే ఒక పని చేయాలి, సాయం మొత్తం బయట పెట్టాలి. చీమల ముందు ఉంటదే అది తెప్పించుకోవాలి. బుజ్జే మనం తెచ్చాడుకున్నాం, చీమల ముందు ఉన్నాను చూడు. ఆహా లేదు, గమేషన్ తీసుకొచ్చారు. అసలు అట్టని అనుకున్న కుప్పలు కుప్పలు ఉన్నాయి చీమలు. కొద్ది కదిలిచ్చినా ఇంటి నిండా వస్తాయి, మనకు కనీసం కూర్చోడానికి కూడా ఉండదు. తడిగొస్తాయి, గుడ్లతో పెట్టున్నాయి. జాగ్రత్త చేయి నలుగుతుంది. నేను రానా? వెళ్ళు సాయం వెళ్ళు. అయిందా? చిన్న ముక్కు ఇచ్చినట్టు పెడతా వచ్చింది బెచ్చ అనుకో. ఏంటో మలిసిపోతున్నావు సైకిల్ తొక్కి తొక్క? ఓ రాళ్ళు తీసుకొస్తున్నావా నువ్వు? ఇలా పెట్టుకున్నావు దత్తారా? తెస్తారు ఒకరు. ఒకరు ఆ ఒక్కరు నువ్వేనమ్మా, ఇంకెవరు కాదు. సరేలే, ఇప్పుడు మోసుకెళ్తావా? అమ్మ దగ్గరికి వెళ్ళాలి. ఏ దాటేసావు ఇంకొంచెం. అది పిలువు ఇంకా అమ్మని. అమ్మోళ్ళు పనిలో ఉన్నారు, కొన్ని నాకు ఇస్తావా? లేడు కూడలు ఇట్లంటే నలభై వాళ్ళు మోసుకొచ్చాను. ఇంకా అనుకుంటా. నువ్వా? అది కూడా నేపరాయి పడ మీద ఆడ కూర్చుని అలాగే తూగుతావు. అదేంటి ఇప్పుడు ఇది? నీళ్ళ కింద కాలువలు ఇద్దు, వరద కాలువ. ఇది బ్రిడ్జి పైన వారద పైన. నేను మంచి ఐడియా చెప్తాను, ఒకసారి తీయండి. ఏడా చదివితే మళ్ళీ తీయాలా? ఏం చేయను, అది పనుకోడుతుంది. ఏ ఇదేంటి మానస నువ్వు? కూడా ఉంటది కింద నీళ్ళు అవుతా ఉండాలి. నువ్వు పండుకుంటావా? ఏంటి ఇద్దరు అమ్మ కూతురులాగా ఉన్నారు అసలు మీరు? చదివిందంటే ఆగం చేసేది. అసలు చదరాలా వద్దా? ఒక పక్క చినుకులు పడుతున్నాయి బుజ్జా. నిన్న నాకేం పరిపేశారా మీరు? నాకు జరుగుతుందా? అందుకని ఇప్పుడే ఇక్కడ పడుకుంటే జరుగుతుంది. అది నా ప్లాన్. లే మళ్ళీ సంచి తీ బుజ్జి.
అంత కష్టపడి అక్క చదువుతుంది కదా, కొంచెం సాయం చేసే పని లేదు. భలే సాయం చేస్తున్నారు ఇంకా పండుకుని దొరుకుతూ. ఇంతకన్నా ఎవరైనా సాయం చేస్తారా ఫ్రెండ్స్ చెప్పండి. ఇంకా చాలే లేకండి. ఆగింది బ్యాలెన్స్. మరి ఆగుతుంది. కూలిపోద్ది అనుకున్నాను కట్టు. తడి మట్టితోటి కదా మెత్తింది. రండి రండి లేపు. ఏ జోక్ చేయడం నిజంగా ఎగలేకపోతున్నా. ఫ్రెండ్స్ చూడండి, లెగమంటే లెక్కకుండా చెయ్యి కావాలి, లెగలేకపోతున్నా అంటూ వీళ్ళు చేసే శాఖలు చూడండి ఈరోజు. అది ఎట్లాగైతే మానస తిరిగిందో అలాగే మా పాప కూడా తిరిగి లేగుస్తుంది అనమాట. మానస తిరగలేదు, అది నిజంగా అదే నిజంగా పడిపోయిందిలే కానీ ఇది మాత్రం దొరుకుతుంది. దెబ్బ తగిలిందా నేపరే పండుగ కదా. అనవసరంగా కాకపోతే దేనికై చదివి తీసి మరీ దెబ్బలు తింటాను కాకపోతే 4 కదా వచ్చి మరి దెబ్బలు తింది ఫ్రెండ్స్ మా మానస. నువ్వు కాదక్క, నా మాటినండి అక్క. సామాన్ అంతా అటు పెట్టేసి నాకు ఇది పరుపుంచండి. ఇంకా ఇదైతే సరుకు అన్నమాట. అట్ల పెనాలు, అట్లు వస్తే చెక్కలు ఉంటాయి అవి, ఈ జల్లుళ్ళు సామాను ఇదిగోండి. ఇవి అందులో అదే బళ్ళు తొండలు బొజ్జింపులు నా చండాలుగా అయింది. అది అయితే దాని సంచులోకి ఎక్కేసి అదిగో అది చూడు. మళ్ళీ ఏం చేస్తుంది దుప్పటి పొద్దున ఎన్ని తీసి బయటేసి మళ్ళీ శుభ్రం చదువు మళ్ళీ ఎన్ని ఎంతకమ్మా చింతల్లి పరుపు కావాలా? సరిపోయింది. చిన్న మొదలు పెట్టింది ఇది బండి దుబ్బ బండి అవన్నీ తోపడి పని మీద పెట్టండి. ఈ చోటు మొత్తం నాకు ఈ అన్నాన్ని తీసుకెళ్ళి దుబ్బల పని మీద పెట్టాలంటే ఈ చోటు మొత్తం దానికి ఉంచాలంటే. అంతేకాక వర్షం వస్తే కూర్చోడానికి ప్లేస్ ఉండట్లేదు నిద్రపోవడానికి. అందుకనే సామానం తడితే, బట్టలు తడితే, దుప్పట్లు తడితే, కప్పున చెద్దలు తడితే అప్పుడు ఏం కప్పుకుంటా, ఏం బట్టలు కట్టుకుంటా. ఫస్ట్ కూర్చోడానికి కొద్ది చోటు ఉండాలిగా అక్క. అయితే తడిసిపోతుంది తీసుకుంటాను. లేకమ్మా చేత కట్టాలి, తాత ఆడుకుందిలే. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లుగా అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక్కడ పట్ట అయితే తీస్తున్నామాట. ఇది చాలా రోజులు ఉందిగా, వరస వచ్చి కూడా ఉందిగా. నేను పురుగు పుట్ట ఉంటుందని భయపడుతున్నాం. అందుకని నాయనకాల మెడతా అవి చీమలు అవి పిల్లలు కూడా పెట్టింది. వీడియోకి లైట్ పెట్టు. కనబడుతున్నాయి ఇగోండి ఫ్రెండ్స్, ఇవన్నీ చీమలు. మరి నల్ల నల్లగా ఏంటి పురుగులా? కాదు, అది పురుగుల్లాగా ఉన్నాయి. మొత్తం చీమలు ఫ్రెండ్స్. వర్షం వల్ల వచ్చినట్టున్నాయి నాకు తెలిసి చీమలు. చూడండి గట్టి మీద చూడు అట్టగా ఉన్నాయో, మొత్తం లేచిపోయి చెద కూడా ఉంది. దారి చూడు, దారి భలే ఉంది. భలేగుందా? చెదలు, చీమలు, వాటి గుడ్లు మాతో పాటు చీమల దారి అయితే అక్కడి నుంచి అయితే వస్తుందన్నమాట. వెనక నుంచి ఇదిగో ఇక్కడ ఉన్న చీమలు కనబడుతున్నాయా? ఈ పెద్దది ఒకటి చూపించు. ఇదిగోండి ఫ్రెండ్స్, వింటున్నారా శబ్దం? ఇదేనండి గ్యాస్ బండ, పెద్ద సిలిండర్. మా చిన్న బుడ్డి సిలిండర్ కూడా ఉంది, చూపిస్తాం. కొంచెం టైం పట్టింది కాకపోతే. ఇప్పుడు దాన్ని చూపియాలా? అయ్యో ఫ్రెండ్స్, 2 గూల్దెడ్లు వచ్చాయి. ఇవిగోండి, ఇవే గూల్దెడ్లు అంటారు. చూడటానికి పాములు లెక్క ఉంటాయి కానీ చిన్నగా ఉంటాయి. ఇవి చెవులోకి దూరిపోతే ప్రమాదం. ఇవి సచ్చిందా? గుర్తు పెట్టి చెప్తాడు తిరిగాయిపోనా. ఏం చేద్దాం అక్క, ఇది వచ్చేది పైన తోటి దాన్ని తీసుకొని కొట్టేసింది. అమ్మో
ఈ పట్టా తీసినప్పుడు రాలేదు కదా అదే మరి నాకు అర్థం కాలేదు. ఇక్కడ ఉంది చూస్తావా, ఇటు చూపిస్తున్నా వీడియోలో. ఇగో ఇక్కడ నుంచి ఇలా పరిగెడుతుంటే నేను బయటికి వెళ్ళి ఇలా చూస్తుంటే మెరుస్తున్నాయి. ఏంటో మెరుస్తుందని చూస్తే పరిగెడుతుంది అంటే గూలిదిడ్డే కదా, మెరుస్తూ పరిగెడుతుంది అంటే. ఫ్రెండ్స్, మా గుడిసెల్లో ఉండే వాళ్ళ బాధ ముఖ్యంగా ఈ గూలిదిడ్లతోటే వచ్చింది అన్నమాట ఎక్కువగా. జరులు పాములు అవి నేను నైట్ అయితే జర్రు వచ్చింది, కుట్టింది కూడా అన్నీ కుట్టింది. పట్టా తీయడం వల్ల మాకు గూలిదిడ్డ ఉందని తెలిసింది, మంచిదైంది. 2 అక్కడ ఏదో మేలు శబ్దం పాములాగే పరిగెట్టింది. అలా చేస్తే ఎలా సౌండ్ అక్క ట్రాయ్ తీయాలనుకుంటే పాములాగే వెళ్ళింది. నాకైతే నల్ల కనబడింది. కనబడిందా? అయ్యో ఇదిగో బల్లి. మరి అంత శబ్దం వచ్చింది. అదిగో బల్లి. ఫోన్ అయిపోతామ్మా, లైట్ పెట్టానే. అది రాదక్క, ఫోన్ లైట్ రాదు, కెమెరా లైట్. అమ్మా ఇంకూలు తిట్లు కూడా ఫ్రెండ్స్ బల్లి దాన్ని చూసి మా చెరుపుడు పాము అనుకుంది. కనబడుతుంది. అయ్యే చిన్నగా మాట్లాడండి. అక్కడ ఎక్కడున్న కప్పలు చూసి మా అక్క ఇక్కడ కూర్చున్న అక్క భయపడుతుంది. అవైతే పోవట్లేదు, మా అక్క కల్లిస్తుంది. ఒకసారి అయితే కప్పల కోసం అయితే పాములు వచ్చేసినాయి ఫ్రెండ్స్, అందుకని కప్పలు అయితే ఎలగొట్టేస్తాను అన్నమాట. బయటకి ఇంట్లో బండ కింద గూలు తిట్లు గట్రా ఉన్నాయో బయటకు పోవట్లేదేమే. ముందు బండి జరపండి, తీయి దానికంటే ఉన్నాయని చూడండి. ఎక్కడమ్మా అక్క పిల్లలు చెప్తాను చూడు. నీ సైడ్ అటు చీమలలోకి వచ్చి నిలబడ్డాను నేను. ఫ్రెండ్స్ ఇగోండి టైం అయితే ఇంత అయిందన్నమాట. ఫ్రెండ్స్ ఇగోండి మొత్తం కర్రీ గింత ఉంది, ఇరుగు బదులే కూరగాయలు గిరగాయలు అన్ని బయట అయితే ఇలా అయితే పెట్టేస్తాం మేము. మా అక్క అయితే ఇంకో సిలిండర్ ఉందన్నగా చిన్నది, దాన్ని తేవడం అయితే వెళ్తుంది అన్నమాట. దానికి పెద్ద స్టవ్ చూపించాం, పెద్ద స్టవ్కి ఈ పొయ్యి మాట అంటే ఇగో ఇది పొయ్యి కనెక్షను. ఇదిగోండి చిన్న గ్యాస్ స్టవ్ అయితే ఉంది. ఇదిగోండి చిన్న గ్యాస్ స్టవ్, దీని మీదే పెద్ద గ్యాస్ స్టవ్ పట్టినప్పుడు దీని మీదే ఎక్కించుకొని దీని మీద వండుకునేటోళ్ళు అన్నమాట వాన వచ్చేప్పుడు. కానీ ఇప్పుడు గ్యాస్ ప్రాబ్లం వల్ల అది కూడా కుదురుతలేదు అన్నమాట. ఇదైతే ఇంత లోపడుకుంటే వల్ల తీసి చూపించలేకపోతున్నాను. ఫ్రెండ్స్ మా సిలిండర్లు అయితే చూసారుగా 2 ఉన్నాయన్నమాట. ఇదిగోండి మేము ఎంత ఉంటున్నాం ప్లేస్ అనేది చూపిస్తాను. ఇదైతే అది ఎందుకు పెట్టామంటే ఇప్పుడు అంతా బయట ఓపెన్ చేస్తుంది కదా, గాలికి దీపం కొండెక్కిద్దని అదైతే పెట్టామన్నమాట. ఇదిగోండి ఇది మా ప్లేస్ అయితే, అదంతా బోధు మాట అంటే వాటర్ ఆగుతానికి ఇది ప్లేసు మేము ఉండడానికి. ఇటు సైడ్ ఏమో లగేజ్ పెట్టాము, ఇదంతా లగేజ్ ఇంత ఏడు నుంచి ఇదంతా ప్లేసు. ఇంకో అవతల కూడా ఇంకా ప్లేస్ ఉంది, కానీ అది అమ్మ జోలపాట. మా అమ్మ పాడిందండి జోలపాట, అది మా చింతలకే అయ్యి అని పాట. అది మా తమ్ముడు రింగ్ టోన్ కింద పెట్టుకోడు ఫోన్కి. ఇది ప్లేసు. మా అక్క అయితే ఇక్కడ కూకుంది కాబట్టి నేను ప్లేస్ చూడించడం కుదరట్లేదు. ఇది మా ప్లేస్ ఫ్రెండ్స్. వాటర్ అయితే గట్రా వెళ్ళిపోతాయి అన్నమాట. మీరు అనుకోవచ్చు అంత ఖాళీగా ఉందిగా ప్లేస్ ఇంత లోన్ తీస్తారని. అది మన మామూలుగా అయితే కర్రలు మంచుకుంటే మంచి కర్రలు దొరికితే మనం అది కట్టి కొంచెం పైకి పట్ట లేపితే మనకి గాలి కూడా వేసిద్ది ఫ్రెండ్స్. అప్పుడు షేడ్ తీయడానికి బాగుంటుంది. ఇప్పుడు అది అలా ఉండటం వల్ల కుదరట్లేదు అన్నమాట ఇప్పుడు షేడ్ తీయటం. అందుకని ఇంత లాంగ్ తీయాల్సి వచ్చింది, అంత ప్లేస్ పోవాల్సి వచ్చింది. ఇంకా కప్పలు అయితే ఎంత బయటకు పంపించి నాకు లోన్కి అయితే వచ్చేస్తుంది. సరే ఉండని అని చెప్పి మేము అలాగే వదిలేసాం వాటిని. ఇవ్వండి ఇదంతా ఇంక మా పట్ట బాగాలేదు, పైన పట్ట అంతా చినిగిపోయింది, ఇంక వాటర్ వచ్చేస్తుంది. అందుకే ఇటు సామాన్ చదరకోకుండా అటైతే చదిరారు వాళ్ళు. ఈ ప్లేస్ మొత్తం వర్షం కురిసిద్ది, లేకపోతే అటు చదిరేస్తే సరిపోయిద్ది సామానం. ఇంకా మా దేవుడి పట్ట అయితే ఇక్కడ గాలి చూడ ఎలా ఊగుతున్నాయి దేవుడి పటాలు, అందుకనే మేము అందులో పెట్టాము దీపాన్ని. చూడండి మా అక్క అయితే ఇక పని చేసి అలసిపోయి ఇంక అట్లా పడుకుందన్నమాట. కింద పట్టా కూడా వేసుకోలే, కనీసం అట్లాగైతే నిద్రపోయింది. లక్ష్మక్క అక్క
నువ్వు లే అక్కడ లే పట్ట వేసుకొని పడుకుందు. బండ్లు తీసుకొచ్చింది కదా, దానివల్ల కొంచెం నీరసం అయితే అయింది. ఇవన్నీ చదివేసరికి ఇట్లా మా అక్క పొజిషన్. ఏంది చేపట్టుకున్నావు? అబ్బా ఓకేనా? నిద్రపోతున్నావు మరి? నిద్రపోతావా? సరే ఫ్రెండ్స్, ఇగోండి పట్ట తెప్పించుకొని అయితే నిద్రపోతుంది మా అక్క అయితే. పట్ట అయితే వేసుకుందన్నమాట కింద. ఇంకా నిద్రపోతావా? బండ తేవడం వల్ల నీరసంగా ఉందంట, బరువు ఉన్నాయి అవి. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టండి, వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. ఫ్రెండ్స్, మునుపు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. నా కొడుకు వచ్చాడు కాబట్టి ఇల్లు బ్రహ్మాండంగా రెడీ అయిపోయింది. ఎప్పటి నుంచో ఉంది కదా. అప్పుడు ఒకటి ఇప్పుడు లెక్క. ఫ్రెండ్స్, ముందుగా మనం కబోర్డ్ చూద్దాం. కబోర్డ్ అంటే తెలుసు కదా, బీరువా. అదే అక్క కబోర్డ్ అంటే నాకు ఏదో లెక్క కానీ ఇది మా బీరువా అన్నమాట. ఇదిగోండి ఇలాగైతే సామాన్లు అయితే చదివేసాము. దీన్నే మా అక్క కబోర్డ్ అని అయితే అంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ ఏంది, మన పూజ గది. రండి ఫ్రెండ్స్, బాగుందా ఫ్రెండ్స్ మా పూజ గది? మేమైతే ఇలా అయితే చేసుకున్నాం. ఇంకా బ్యాక్ సైడ్ అయితే పట్ట అయితే కట్టలేదు, కాసేపు నాకైతే అది కూడా కట్టేస్తాం. నెక్స్ట్ వచ్చేసి అయితే మన కూరగాయలు, అవైతే కూరగాయలు, ఇవైతే కట్టెలు. ఇంకా అటు వచ్చేసి ఉప్పు డబ్బా, కారం డబ్బా, పసుపు డబ్బాలు అవన్నీ ఉంటాయి అన్నమాట అక్కడ. మెయిన్ ఇంకొక విషయం అయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఉంది మా తమ్ముడు ఫస్ట్ జీతంతో కొన్న బొమ్మ మాట. ఇది మా చింతలకి ఫస్ట్ జీతం అంటే మొత్తం జీతం కాదు, 200 పెట్టుకున్నాడు వాడు ప్రేమతో. నీకు అర్థం కాదు, ఫస్ట్ జీతంతో వచ్చినప్పుడు దాంతో కొన్నాడని అర్థం. అదే మరి నేను చెప్పేది కూడా. ఇది 250 రూపాయలు అయింది ఈ బొమ్మ అయితే. ఇదిగా దీంతో పాటు ఇంకో బొమ్మ కూడా కొన్నాడు మా తమ్ముడు అయితే, మా పాప కోసం, తన మేనకోడ కోసం అన్నమాట. కులిమోతాడు, నాకు ఒక్కటి కూడా కొనలేదు. ఇది రావట్లే, ఈ సౌండ్ వచ్చినా మ్యూజిక్ వస్తుంది. ఆ మ్యూజిక్ మనం పెట్టకూడదు, కాకపోతే ఇది వాయిస్ ఇస్తుంది. మనం వాయిస్ ఇస్తే వాయిస్ ఇస్తుంది. ఇప్పుడు ఛార్జింగ్ లేదు, అంటది. దీని ఆట ఒకసారి చూపిస్తా ఫ్రెండ్స్ మీకు కూడా. అంతవరకు వీడియో అయితే ఇంతవరకే ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ప్లీజ్ సపోర్ట్ మీ. ఇక నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం రేపటి వీడియోలో. అంతవరకు బాయ్ బాయ్.